ఈ వీడియోలో అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానమాట. ఇప్పుడు మనకి అవతార్ సినిమా ఉంది కదా. అవతార్ చాలా పెద్ద హిట్ అయింది. అవతార్ 2 కూడా సినిమా పెద్ద హిట్ కాదు కానీ టెక్నికల్ గా చాలా పెద్ద సినిమా అన్నమాట. రిలీజ్ అవ్వడం కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు అవతార్ 3 అనేది రెడీగా ఉంది. రిలీజ్ కి కొంత వర్క్ కూడా ఉందన్నమాట. ఆ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు దీంట్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. దాన్ని ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క హీరోతో చేస్తే చాలా బాగుంటదని చెప్పి అనుకున్నారంట. ఆ రకంగా ఆ సినిమా క్రేజ్ కూడా పెంచొచ్చు. ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ వల్ల ఓపెనింగ్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమాకి చాలా ప్లస్ అయిద్దని చెప్పి అనుకున్నారంట. అయితే ఆ టీమ్ లో ఉన్న మెంబర్స్ అయితే మాత్రం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రానికి సపరేట్ గా ఆ క్యారెక్టర్ పెట్టే కన్నా కూడా అసలు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా భారతదేశంలో అలాగే మేజర్ గా కొన్ని దేశాల్లో అల్లు అర్జున్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ఆయన్ని గనక మనం ఈ క్యారెక్టర్ చేపిస్తే మాత్రం మన సినిమాకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చింది. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఇంకా ముఖ్యంగా భారతదేశంలో అయితే మాత్రం మన సినిమాకి తిరుగుండదు. ఒక్క భారతదేశంలోనే మిగిలిన దేశాలతో సమానంగా మన కలెక్షన్స్ వస్తాయి. అందువల్ల మనం ఆ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ గారి చేత చేపిద్దామని చెప్పి ఆయన టీం మెంబర్స్ అంతా చెప్పారంట. అప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు కూడా నా మనసులో కూడా ఇదే ఉంది, కాకపోతే అసలు మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి నేను ఇలా అన్నాను. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా సెటిల్డ్ గా చేస్తారు. క్యారెక్టర్ తగ్గట్టుగా చేస్తారు. ఆయనకున్న ఇమేజ్ ని మ్యాచ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అల్లు అర్జున్ గారే చేస్తున్నారు, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పి చెప్పారంట. నిజంగా అసలు అవతార్ లాంటి సినిమాలో అల్లు అర్జున్ గారు పడితే ఇంకా అసలు ఆయన క్రేజ్ ఎలా ఉంటది, అసలు ఆ సినిమా రేంజ్ ఏంటి, అసలు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. త్వరగా ఈ సినిమా రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ గారిని మనం అందులో చూడాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.